హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను మీతో బుడంకాయల పచ్చడి అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. దానికోసం మార్కెట్ నుంచి ఇదిగో బుడంకాయలు అయితే కొనుక్కొచ్చాను. ఇవి చూడటానికి అచ్చం మన పిచ్చి దోసకాయలు అంటారు కదండి, అలానే ఉంటాయి. కానీ కాదండి, ఇవి బుడంకాయలు అంటారు. వీటిని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. చేదు చూసుకోవాలి. మన దోసకాయల్లో ఎలా చేదు ఉండిద్దో వీటిల్లో కూడా అలానే చేదు ఉండిద్ది. వీటి తోలు ఏం తీయవసరం లేదండి. శుభ్రంగా కడిగి ఇలా 4 ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత మనం స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని ఈ పచ్చడి సరిపడినన్ని ఎండుమిర్చిని అయితే 1 టేబుల్ స్పూన్ నూనె వేడి చేసుకుని ఆ నూనెలో ఇలా వేపుకుని పక్కకు తీసుకోవాలండి. తర్వాత ఒక 2 గుప్పిళ్ళంత పల్లీలండి, వేరుశనగ పప్పును కూడా వేసి ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఇలా చక్కగా ఫ్రై చేసి అందులోనే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా యాడ్ చేసుకుని ఒక 5 నిమిషాలు ఫ్రై చేసి తీసి పక్కన అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఇదే బాండీలో ఇంకొక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుని మనం కట్ చేసి పెట్టుకున్న ఈ బుడంకాయ ముక్కలు కూడా వేసుకుని చక్కగా వేయించుకోవాలండి. మూత పెట్టి అయితే మగ్గించుకోవాలి ఫ్రెండ్స్. మూత పెట్టిన క్లిప్ అయితే మిస్ అయింది. ఇలా ఒక 5 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక మిక్సీ జార్ తీసుకుని మనం వేయించి పెట్టుకున్న ఎండుమిర్చిని అలాగే వేరుశనగపప్పు, చింతపండు ఇందులోనే వేసేసుకుని చక్కగా దీనికి సరిపడా ఉప్పు అయితే వేసుకుని మనం ఇలా మిక్సీ అయితే పట్టుకోవాలండి. కొంచెం బరకగా ఉన్నా పర్వాలేదు. తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న బుడంకాయలు ఉన్నాయి కదా, అవి కూడా ఇందులో యాడ్ చేసుకుని ఒక 10 వెల్లుల్లి రెబ్బలు అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుని మళ్ళీ మిక్సీ పట్టేసుకోవాలండి. మెత్తగా పచ్చడిలాగా రోట్లో నూరుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అయితే నాకు లేట్ అయిపోయిందండి, అందువల్ల నేను మిక్సీలో చేసేసుకుంటున్నాను. తర్వాత మనం రెగ్యులర్గా వేసుకునే తాలింపునే వేసుకుని కరివేపాకు కొద్దిగా ఎక్కువ వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇక తాలింపు పచ్చట్లో వేసి కలిపేసుకుని వేడివేడిగా రైస్తో తింటే చాలా బాగుంటుందండి. మీకు బుడంకాయలు అవైలబుల్గా దొరికినప్పుడు ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. అంతే, మన పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఎలా అనిపించింది మన వీడియో? నచ్చిందా మీకు? నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఫ్రెండ్స్.